నలుగురు నవయువకులు ఉన్నత విద్యావంతులు. ముందుగా చెప్పుకోవాలంటే అవినాష్ సినిమాలో ఉన్న కొత్తగా పరిచయం కాబోతున్న హీరో అవినాష్ ఉన్నత పోలీస్ అధికారి గారి కొడుకు. స్వయంగా ఐఐఎం బెంగళూరులో చదివి ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగరీత్యా మంచి స్థితిలో ఉన్న వ్యక్తి. వారికి తోడుగా ఇంకొక అబ్బాయి అవినాష్ రెడ్డి గారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి కుమారుడు. ఇంకొకరు శంతన్ అని, ఇంకొకరు మా అబ్బాయి అంకిత్ రెడ్డి అని. వీళ్ళు కాలేజ్ రోజుల నుంచి, చెప్పాలంటే స్కూల్ రోజుల నుంచే బాల్యమిత్రులు వీళ్ళంతా. వీరికి కొంతమంది పెద్దల ఆశీర్వాదంతో ఈ సినిమా తీయాలనే సంకల్పంతో సినిమా తీయడం జరిగింది. చిన్న సినిమా అయినా కానీ ఒక సామాజిక న్యాయం కోసం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం కోసం, ఒక సామాజిక బాధ్యతగా ఈ సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. అనుకున్న దానికన్నా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా ఒక మంచి సినిమాను వారు తీయగలిగారు. ఇవాళ రోజుల్లో సినిమా చలనచిత్ర రంగాన్ని పరిశీలిస్తున్న వారు చెప్తున్న దాన్ని బట్టి ఒక సినిమా తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను విడుదల చేసుకోవడం కూడా అంత కష్టమైన పని. అది ఇవాళ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న పెద్దలు కావచ్చు, వాళ్ళందరి ఆశీస్సులతో ఈరోజు ఈ చిన్న పిల్లలు చేసిన ప్రయత్నం ఇది. బాగానే ఒక మంచి టాక్ వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదే మొదటిది కాదు, చలనచిత్రంలో కానీ, సాహిత్యంలో కానీ, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదటి కాదు. కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగా తీస్తారని నా వ్యక్తిగత అభిప్రాయం. చూస్తూ ఉంటాం ఎన్నో సినిమాలను. తొలి ప్రయత్నంగానే ఆ అబ్బాయి చాలా బాగా నటించాడు. ఆ చిత్ర పరిశ్రమలో ఉన్న కొంతమంది ముఖ్యులు దీంట్లో నటించారు. వారందరి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఏది ఏమైతేనేమి ఈ పిల్లల ప్రయత్నాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఏదైతే సమాజంలో ఉన్న వివక్ష వీటన్నిటిని ప్రశ్నించే విధంగా ఇలాంటి సినిమాలను మనం ప్రోత్సహించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ చిత్రాన్ని పెద్దగా విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. బాగా నచ్చింది. ఎందుకంటే ఆ అబ్బాయి అవినాష్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. క్రికెటర్, మంచి క్రికెటరు, స్పోర్ట్స్ మ్యాన్, చదువులో కూడా ఎక్కడ వెనకబడి లేడు. ఐఐఎం బెంగళూరులో చదివాడంటే అదే ఒక అచీవ్మెంటు. తర్వాత మల్టీ టాలెంటెడ్ అంటారు చూడండి, అన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి అబ్బాయిలో. వ్యాపార రంగంలో కూడా బాగా రాణించారు. ఇదే మిత్రులే వ్యాపార సంస్థను నెలకొల్పుకొని వెళ్ళే అందరూ కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వివిధ రంగాల్లో వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అయినారు చిన్న వయసులోనే. అందులో ప్రయత్నంగానే ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా కూడా విజయవంతమైందనే చెప్పొచ్చు నిన్న ఈరోజు రిపోర్ట్లు బట్టి చూస్తూ ఉంటే. అయితే కొంతమంది ఈ చలనచిత్ర పరిశ్రమ బాగా పరిశీలించే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇటువంటి సినిమాలు నిదానంగా ప్రజల్లోకి వెళ్తాయి ఇవన్నీ. ఎందుకంటే మిగతా పెద్ద సినిమాలతో మనం పోటీ చేసుకుంటే అంత ప్రచారంలో కానీ కొంచెం వెనకబడినప్పటికీ కూడా ఏదైతే ప్రజలు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఏదైతే వస్తుందో దాని ద్వారా ఈ సినిమా బాగా ముందుకు పోతుందని చెప్పి చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు నాతో మాట్లాడడం జరిగింది. ఈ సినిమా చూడడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం మంచి ప్రయత్నం చేశారు. మొదటి సినిమా అయినా కూడా చాలా బాగా తీశారని. నాకు నచ్చిన పాత్ర అబ్బాయిది. తర్వాత మిగతా అందరూ కూడా బాగా పనిచేశారు. అంటే సినిమా పరిశ్రమలో కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ హీరో మాత్రం మా మొదటి పరిచయము. ఆయన విలన్ గా పనిచేసిన ఆయన, వీళ్ళంతా ముందు నుంచి ఉన్న వాళ్ళే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.